ఇది ఢిల్లీ వరకు ఇప్పుడు ఈ సభ ఏం జరుగుతూ ఉంది, ప్రతి దృశ్యం ఇది ఢిల్లీ వరకు తెలుసు. మీకేమైనా అనుమానం ఉంటే అది నాకు మాత్రమే తెలుసు. ఆల్రెడీ నా పేరు మీద బుక్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే చాలామంది ఉంటారు ఢిల్లీకి సమాచారం అందించే వాళ్ళు. మీరు నమ్మండి, గంట గంట గడియ గడియ ఏం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది, సమూహం ఏంది, గుంపు ఏంది, ఈ గుంపు గానం ఏంది, ఎక్కడి నుంచి వస్తారు కవులు, ఏం చదువుతారు, అసలు దీని ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఎందుకు పెట్టిర్రు, ఎన్నికలు, ఇన్ని రకాల ప్రశ్నలు 12 గంటల వరకు. అందుకోసం ఈ సభ అంటే ఏదో బ్యానర్లో ఉన్న ఒక సమూహ గానంలాగా తీసేసేదే కాదు. ఢిల్లీలో ఒక చిన్న వణుకు ఈ సభ. ఇప్పటికీ మంచి మిత్రుడు కూడా అది తీస్తున్నాడు, ఆయన పంపిస్తాడు. ఇప్పుడు నేనన్న మాటను కూడా పంపిస్తాడు. అందుకోసం ఈ సభలు ఎందుకంటే తెలంగాణలో జరగట్లేదు, అంతా మౌనంగా ఉంటున్నాం. తెలంగాణ మాటలు లేవు, మౌనంగా ఉంటున్నారు. మౌనంగా లేరు, మాటలు తూటాల్లాగా ఉన్నాయి అని చెప్పడం కోసమే మన మీద విపరీతమైన ఒక డేగ కళ్ళు గంక ఉన్నట్టుగా ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇది నేను అనుభవించి నా ఊర్లో రాసుకున్న కవిత. తుర్కోళ్ళు అంటే మా ఇంటి ముందులే, మా అమ్మను అక్క అని, మా నాన్నను బావ అని, నన్ను మాత్రం అరే అని మా నవిగాడే గుర్తొస్తాడు. రంజాన్ పండుగ, పీర్ల పండుగ అయితే వాళ్ళ ఇంటికి పోయి సేమియాలు తినేవాళ్ళం, కలిసిమెలిసి చదివినోళ్ళం, ఆడి పాడినోళ్ళం, నాటకాలు వేసినోళ్ళం. నన్ను చూడకుండా వాడుండేటోడు కాదు, గసుంటి స్నేహమే మాకు గుర్తొస్తుంది. దసరా పండుగ నాడు మా అమ్మకు మా అక్కకు జమ్మి పెట్టి కాళ్ళు మొక్కే మా నబిగాడే యాదికొస్తాడు. నీకెందుకోరా తుర్కోళ్ళంటే పాకిస్తాన్ గుర్తొస్తుంది? అరే పల్లెల్లో పెరిగినావా, పట్నం జంగిల్లో పెరిగినావా, మాకు తెలిసింది ఒక్కటే, హిందూ ముస్లింలను విడదీసి చూడలే. పీర్ల పండుగ నాడు కలిసి అలాయి బలాయి, దసరా పండుగ నాడు జమ్మి పంచి పెంచుకున్న స్నేహం రా మాది. మేము చదివిన పుస్తకాల్లో స్వాతంత్రోద్యమంలో హిందువులు ముస్లింలు కలిసి ఏకమై బ్రిటిషోడిని తరిమేసిన చరిత్ర మాది. నువ్వు మాత్రం బ్రిటిషోడి బూట్లు నాకిన చరిత్రనేది. మాదంతా జాతీయోద్యమ చరిత్ర, నీదంతా విద్రోహ చరిత్ర. నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం, నువ్వు చెప్పే దేశభక్తి పచ్చి మోసం. నా దేహం భిన్నత్వంలో ఏకత్వం పెనవేసుకున్న దేశం నాది. 3 రంగుల దండాలోని దారాల నా నరాలు, రంగురంగుల పూల బతుకమ్మ లాంటి దేశభక్తి మాది. దేశద్రోహుల నేనెప్పుడు తరిమి కొట్టిన చరిత్రే మాది. ఈ నేల అడుగులో పోరాట జల, ఇసక రేణువుల్లో నిప్పులాల. అందుకే ఇక్కడ పిడికెడు మట్టి వాసన చూడు, మూలవాసుల నెత్తురు కన్నీళ్ళు కన్నెర్రను చూడలేదు, ఇక చూస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు